ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సుధీర్. సో ఈ వీడియోలో ఈరోజు జరిగిన టాస్క్ గురించి, పర్మనెంట్ హౌస్ ఓనర్ ఎవరయ్యారు అనేది మనందరికీ తెలుసు. సో ఫస్ట్లీ పర్మనెంట్ ఓనర్గా సెలెక్ట్ అయిన మన రాము రాథోడ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ టాస్క్లోకి వెళ్తే కనుక టాస్క్ ఎలా ఆడారు, ఏంటి, ఎవరు ఫేర్ ఆడారు, ఎవరు అన్ఫేర్ ఆడారు అనే విషయంలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో టాస్క్లోకి వెళ్తే కనుక ఇద్దరు ఓనర్స్ని, టెనెంట్స్ ఇద్దరు ఓనర్స్ని సెలెక్ట్ చేసుకొని బొమ్మలు విసరటానికి ఇద్దరు ఓనర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ విసిరిన బొమ్మల్ని క్యాచ్ పట్టుకొని వాళ్ళు కాపాడుకోవాలి. ఇది టాస్క్. సో ఈ టాస్క్కి ఫస్ట్ రౌండ్ సంచాలకుగా మన ప్రియా గారిని సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. సో అసలు వీళ్ళకి కామనర్స్కి సంచాలక్ అనే విషయము అసలు తెలుసా తెలియదా, ఫస్ట్ క్వశ్చన్. రెండోది, సంచాలక్ బాధ్యతలు ఏంటి, ఎలా చేయాలి, అసలు సంచాలక్ చేసే పనులేంటి కూడా వీళ్ళకి తెలియనట్టుంది. ఎందుకంటే సంచాలక్ పెట్టినప్పుడు సంచాలక్ మాట్లాడాలి. ప్రతి గేమ్లో, మిగతా సీజన్స్లో కూడా చూసాం మనము, ప్రతి గేమ్లో సంచాలక్ ఉంటే కనుక సంచాలక్ మాటే ఫైనల్. సంచాలక్ ఏ డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్. ఇక్కడ ఈ టాస్క్లో, ఈరోజు జరిగిన ఈ టాస్క్లో సంచాలక్గా ప్రియా గారు ఉంటే అందరూ మాట్లాడటం. గేమ్ జరిగేటప్పుడు సంచాలక్ అనే వాళ్ళు ఏం చెప్పాలి, సైలెంట్గా ఉండండి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి అని చెప్తే వీళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఓవర్లాపింగ్ అస్సలు ఎంత డిస్టర్బెన్స్గా ఉందంటే, ఆడియో వింటుంటే అంత డిస్టర్బెన్స్గా ఉంది. వాళ్ళ ఆట వాళ్ళు ఆడతారు కదా, బయట ఉన్న మీకెందుకు అంత ఇది, మీరెందుకు అది చేయండి ఇది చేయండి అంటున్నారు, మీ సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారో అది అందరికి క్లియర్గా అర్థమవుతుంది కదా. సంచాలకుగా ఉండి కూడా మన ప్రియా గారు చాలా ఫౌల్ ఆడారు. ఫౌల్ అంటే ఎట్లా అంటే సపోర్ట్, మన రీతు చౌదరి అక్క ఉంది కదా, మన రాధిక అక్కకి ఫుల్ సపోర్ట్. అది కూడా చూద్దాం, అది కూడా మాట్లాడదాం ఈరోజు దాని గురించి కూడా. ఫస్ట్ టాస్క్ అనౌన్స్ చేసిన తర్వాత వర్షం కారణంగా కొంచెం సేపు డిలే అయింది. ఆ గ్యాప్లో టెనెంట్స్ వాళ్ళ హౌస్లో ఉన్నారు, ఓనర్స్ హౌస్లో ఉంచారు. అక్కడ ఈ మన రీతు నిన్న జరిగిన టాస్క్లో, కెప్టెన్సీ టాస్క్లో ఇది చేసింది అంటే ఫాల్స్, అన్ఫేర్ ఆడింది కాబట్టి గ్రూప్ మొత్తాన్ని ఫేస్ చేయలేక దూరంగా ఉంది కాబట్టి ఎవరు తను కూడా కదిలించలేదు, తను వచ్చి ఎవరితో మాట్లాడలేదు. ఇక్కడ మన రాము ఒక్కటి సింగిల్గా కనిపించేసరికి రాముని మ్యానిపులేట్ చేయొచ్చు మనము, ఏదైనా ఇంక మిగతా వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయరు, రాము అయితే కొంచెం సపోర్ట్ చేస్తారు, వాడిని ఏదో ఒకటి మ్యానిపులేట్ చేసి మన ఓనర్గా వెళ్దామని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకొని రాముని పిలిచి మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేసింది. నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తాను, మన ఇద్దరం కలిసి ఆడదాం, వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయట్లేదు, అది ఇదని చెప్పి మన రాముని బాగా మ్యానిపులేట్ చేసి గేమ్ స్టార్ట్ చేసింది. అక్కడే గేమ్ స్టార్ట్ చేసింది. వీళ్ళందరూ ఏంటి, సరదాగా నవ్వుకుంటా సరదాగా ఉన్నారు, టాస్క్ వచ్చినప్పుడు మాట్లాడదామని. కానీ మన అక్క ప్రీ ప్లాన్గా ముందుగానే డిసైడ్ చేసుకుంది, రాము నువ్వా నేనా, మన ఇద్దరిలోనే వెళ్దాము అని. సో టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ మట్టికి చాలా హ్యాపీగా, చాలా సరదాగా, చాలా ఫన్ వేలో, ఎంటర్టైన్మెంట్గా ఆడారు. ఓకే, అయిపోయింది. సెకండ్ గేమ్కి మన సంజన గారు వాలంటీర్గా నేను ఫిట్ అవుతాను, నేను ఆల్రెడీ ఓనర్గా చూశానంతా, నేను కాకుండా నా తోటి ఉన్న టెనెంట్స్లో ఎవరైనా ఒకరు ఓనర్గా వెళ్తే చూడాలని ఉంది అని చెప్పేసి తను వాలంటరీగా ఫిట్ అయిపోయారు గేమ్ నుంచి. ఓకే, తన ఓన్ డెసిషన్ అది, దాన్ని మనం ఎవరూ తప్పుపట్టలేము. బట్ ఆడి ఉంటే కనుక ఇంకోలాగా ఉండేదేమో. బట్ తన డెసిషన్ అది, తను పక్కకి వెళ్ళారు. సో దానికి బిగ్ బాస్ ఒప్పుకున్నారు అండ్ సంచాలక్ ఒప్పుకున్నారు, అయిపోయింది. సెకండ్ రౌండ్కి కూడా మన సంచాలక్ ప్రియా గారు సంచాలక్గా ఉన్నారు కాబట్టి ఏ రూల్ అయినా ప్రియా గారే పెట్టాలి. బయట ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు ఏ చెప్తే అది రూల్గా పెట్టుకొని ఆడారు ప్రియా గారు. అండ్ ఫస్ట్ గేమ్ రౌండ్ 2లో మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నారు, వచ్చారు, అందరు ఆడుతున్నప్పుడు ఇక్కడ మన ఫ్లోరా గారు అండ్ సంజన గారు సపోర్టర్స్గా వచ్చారు. అది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అనేది పక్కన పెడితే అది వాళ్ళ ఇష్టం కదా, ఆ గేమ్ వాళ్ళ ఇష్టం, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అనేది. సో వాళ్ళు సుమన్ని అటాక్ చేశారు. సుమన్ అటాక్ చేసినప్పుడు సుమను
ఇక్కడ బాగా వినండి. సుమన్ డిఫెండ్ చేశాడా అటాక్ చేశాడా అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? పర్సనల్గా నాకైతే మటుకి సుమన్ డిఫెండ్ చేసుకున్నారు. అక్కడ ఇంకా స్కోప్ లేదు తనకి. తను ఎంత ఉన్నారు, తను చాలా షార్ట్ ఉన్నారు. వాళ్ళు పట్టుకొని లాగేటప్పుడు ఇదిలించుకుంటున్నాడు అంతే. ఇదిలించుకుంటున్నప్పుడు చెయ్యి తగిలింది ఫ్లోరా గారికి అని చెప్పి నన్ను కొట్టాడు అని చెప్పి సంచాలకి చెప్తే సంచాలక్ డెసిషన్ తీసుకున్నారు. సుమన్ గారు మీరు కొట్టద్దు అని చెప్పినా కానీ కొట్టారు అని. అండ్ టీ షర్ట్ ఇట్లా లాగుతున్నప్పుడు టీ షర్ట్ని ఇట్లా అనొచ్చు కదా, దాంట్లో చెయ్యి తగిలిందా లేదా అనేది ప్లేయర్ని కూడా అడగలేదు కదా. ఇక్కడ ఈ పాయింట్లో సెకండ్ రౌండ్లో సుమన్ గారు చేసింది అన్ఫేర్, తప్పు చేశారు అని చెప్పేసి ఎలిమినేట్ చేసిన సంచాలక్ అంటే ఇక్కడ ఒక్కరే ఉన్నారు కాబట్టి వాళ్ళ డెసిషన్ తీసుకుంటే ఓకే. కానీ ఇక్కడ గ్రూప్ మొత్తం ఓనర్స్ మొత్తం సంచాలక్గా బిహేవ్ చేసి ప్రతి పాయింట్ ప్రతిదీ వాళ్ళే మాట్లాడి వాళ్ళే చేసి సంచాలక్కి అసలు మీనింగే లేకుండా చేశారు. అక్కడ బిగ్ బాస్ క్లియర్గా అందరూ పక్కన నుంచోండి, ఫీల్డ్లోకి రావద్దు అని చెప్తే అందరూ వచ్చి ఫీల్డ్లో కూర్చొని ప్రతి ఒక్క ఇన్పుట్ కానీ ప్రతి విషయంలో శ్రీజ గారు ఒకరు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అరే అక్కడ సంచాలక్ పెట్టింది ఎందుకు? బిగ్ బాస్ ఎందుకు పెట్టారు సంచాలక్ని? అతన్ని ఏదన్నా చూసుకుంటే సంచాలక్ చూసుకుంటారు, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సంచాలక్ తీసుకుంటారంటే వెనకాల నుంచి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్రియా గారు ఏం ఆడతారు? సో ఇది గ్రూప్గా మీరు ఆడి గ్రూప్గా చేసినట్టేగా. అది కూడా ఎట్లానో నేను చెప్తాను. నెక్స్ట్ సుమన్ గారు అట్లా చేశారని చెప్పేసి ఎలిమినేట్ చేసి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు థర్డ్ రౌండ్కి వచ్చేసరికి సుమన్ గారు, ఫ్లోరా గారు, సంజన గారు ముగ్గురు కలిసి సపోర్టింగ్కి వచ్చారు. సపోర్ట్ చేయాలి, వీళ్ళు బొమ్మలు కాపాడుకోవాలి. సో వీళ్ళందరూ అంతా ఉన్నారు, బొమ్మలు కాపాడుకుంటా ఉంటే సపోర్ట్ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఎవరికైనా సపోర్ట్ చేయని. ఇక్కడ అక్క ఎంట్రీ, రీతు చౌదరి అక్క ఎంట్రీ అయ్యి నన్ను ఇట్లా చేశారు అన్న, నువ్వు సపోర్ట్ చేయన్నా అని చెప్పారు. సపోర్ట్ చేయమని చెప్పి అడిగితే సుమన్ సరే అమ్మా ప్రతి ఒక్కరికి సుమన్ గారు సరే అమ్మా అని చెప్పారు. అది ఆయన ఇష్టం, డెసిషన్ ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది. మీరు ఎలా అయితే రీతు చౌదరి గారు మీరు ఎలా అయితే నిన్న కెప్టెన్సీ టాస్క్లో మీ ఇష్టం వచ్చినట్టు ఆడారో, ఇక్కడ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఇష్టం, ఎవరికి వాళ్ళకి సపరేట్ ఒపీనియన్ ఉంటుంది. మీరు నోరు జారద్దు, మాటలు జారుతున్నారు, మీరు నోరు జారద్దు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడద్దు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రీతు చౌదరి గారిని అటాక్ చేశారు. రీతు చౌదరి గారిని అటాక్ చేసినప్పుడు అక్కడ క్లియర్గా ఇమాన్యుయల్ నేను తీసుకోను, నాకు వద్దు, చూసుకోండి వదిలేయండి అని ఇమాన్యుయల్ గారు క్లియర్గా అక్కడ సపోర్టర్స్కి చెప్పారు. చెప్పినప్పుడు అది వినలా అక్క. అది వినకుండా తను ఆడింది. ఇక్కడ ఇంకొకటి జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే సంచాలక్గా ఉన్న వాళ్ళు శ్రీజ, ఇక్కడ శ్రీజ సంచాలక్గా ఉంది. శ్రీజ ఏం చేసిందంటే పట్టుకొని మన ఫ్లోరా గారు, సంజన గారు, రీతు గారిని గట్టిగా పట్టుకొని ఉంటే స్టాప్ వదిలేయండి అలా పట్టుకోకూడదు అని చెప్పిన వీళ్ళే ఎందుకు చెప్పారు అక్కడ? కేవలం రీతు వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి చెప్పారు. ఇదొకటి సపోర్ట్ అయితే, దానికి ముందు సెకండ్ రౌండ్లో ప్రియా గారు చేసింది కూడా నేను కాల్ తీసుకుంటున్నాను, నేను కౌంట్ చేయాలనుకుంటున్నాను. సుమన్ గారిని ఎప్పుడైతే ఎలిమినేట్ చేశారో ఈ రౌండ్లో నేను కౌంట్ చేస్తానా అని చెప్పిన ప్రియా వన్స్ ఎట్లా చేస్తావని చెప్పి పక్కన వాళ్ళందరూ మాట్లాడంగానే ఇక్కడ గేమ్ ఆడే వాళ్ళ డెసిషన్ తీసుకోకుండా తన సొంత డెసిషన్ వాళ్ళ పక్కన వాళ్ళు చెప్పినప్పుడు విని అలా చేయటం చాలా తప్పండి. మీరు కౌంట్ చేయాలనుకున్నప్పుడు కౌంట్ చేయండి. అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ క్లియర్గా ఆ రౌండ్లో రీతు చౌదరి, సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు, మీరు కావాలని ఎలిమినేట్ చేశారు, పక్కన పెట్టారు. అక్కడ కనుక మీరు కౌంట్ చేస్తున్నట్టయితే అక్కడే రీతు వెళ్ళిపోయి ఉండేది బయటికి. రీతు బయటికి వెళ్ళిపోయి ఉన్నట్టయితే ఈరోజు ఎపిసోడ్ మొత్తం చాలా గేమ్ బాగా చూసేవాళ్ళం. రచ్చ జరిగింది కేవలం మీ వల్లే, మీరు సపోర్ట్ చేయటం వల్లే. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీకు వీకెండ్ ఎపిసోడ్లో మాట్లాడాలి. నాకు సార్ మీరు గట్టిగా మాట్లాడాలి ఇవన్నీ. అలానే మీరు సపోర్ట్ చేయలేదని అంటున్నారు. పక్కన సంజన గారు ప్రతిదీ పాయింట్ మాకు వ్యూవర్స్కి మేము చూసేది
మాకు కనిపిస్తున్నది అండ్ లైవ్లో జరిగేదంతా చూస్తున్నాం కాబట్టి సంజన గారు మేము ఏదైతే క్వశ్చన్ అడగాలనుకున్నారో అది క్లియర్గా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేశారు. హ్యాట్స్ ఆఫ్ సంజన గారు, మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. అది వాళ్ళు తట్టుకోలేక ఏది పడితే అది మీరు మాట్లాడుతున్నారు హ్యాష్ ట్యాగ్ అని చెప్పేసి మన రీతు చౌదరి గారు ఫైర్ అయిపోయారు బాగా. అక్కడ థర్డ్ రౌండ్లో మీకు ఇందాక చెప్పినట్టు థర్డ్ రౌండ్లో శ్రీజ సంచాలకుగా ఉన్నారు. మన సంజన గారు వీళ్ళంతా రీతు గారిని పట్టుకొని ఉంటేమో అక్కడ స్టాప్ చెప్పి ఆపండి ఆపండి వదలండి అని చెప్పిన వీళ్ళే ఫోర్త్ రౌండ్లో ఫోర్త్ రౌండ్ కూడా కాదండి, అదే రౌండ్లో తను వదిలేసిన తర్వాత రీతు మన తనుజ గారి దగ్గరికి అటాక్కి వెళ్ళి తనుజ గారిని గట్టిగా పట్టుకొని కింద పడేసి కాళ్ళు పట్టుకొని అంత చేసి లాక్కుంటున్నా కానీ ఒక్క మాట కూడా వదలండి అని చెప్పలేదు. అంటే ఇక్కడ ప్లేయర్స్ మధ్యలో ఏది జరిగినా ఓకేనా. అండ్ రాము ఇదే రౌండ్లో మోచేతి తన లెఫ్ట్ హ్యాండ్ మోచేతిని గట్టిగా ఫ్లోరా గారికి గుద్దారు. దాన్నేమో డిఫెండ్ అన్నారు. అదే విషయం మన సుమన్ శెట్టి గారు చేస్తేమో ఫౌలు ఎలిమినేట్ అని చెప్పారు, కొట్టడం అన్నారు. డిఫెండ్ ఏంది, కొట్టడం ఏంది? కొట్టడం అంటే ఎదురు మనిషిని లాగి పీకటం లేదా కోపంలో ఇదిలించుకోవటం. డిఫెండ్ చేసింది ఎవరైనా అట్లానే డిఫెండ్ చేసుకుంటారు. కొట్టాలని ఎవరికి ఉంటుంది? కొట్టాలని ఎవరికి ఉండదండి. మీరు మీ సపోర్ట్ రీతుకి ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు గేమ్లో. దానికి ఎవరెవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరెవరిని ఉంచాలి అనేది మీరు గట్టిగా ప్లాన్ చేసుకొని చేశారు ఇదంతా. రాము కొట్టినప్పుడు దాన్ని మీరు తప్పుపట్టలేదు. సుమన్ అక్కడ కొట్టలేదు, ఇది డిఫెండ్ చేసుకున్నారు, దాన్ని మటుకు మీరు కొట్టారు అని అన్నారు. అండ్ ఇంకోటి చెత్తమైన రూలు, అందరూ ఈ ఏరియాలో మన శ్రీజ గారికి అసలు తెలివి ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, ఏదో చేయాలనుకుంటారు. అక్కడ క్లియర్గా అక్కడ ఉండి చేస్తే అది గేమ్ ఉంటుంది. తిరుగుతూ ఉంటే వాళ్ళ చుట్టూరు తిరుగుతూ ఉంటే టైం అయిపోయింది కదా. అక్కడ ఇంక గేమే ఉంటుంది, ఎవరు గెలుస్తారు? ఆ ప్లేస్ అంతా ఉంది, మీరు ఎటు పడితే అటు తిరగచ్చు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓనర్స్ అందరూ కలిసి మేమే గొప్ప, మాకే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, మేమేదో ఫన్ చేద్దాం అనుకుంటున్నాము. ఫన్ కాదు, మీరు చెత్త చేస్తున్నారు. అక్కడ మీరు చాలా అంటే చాలా వర్స్ట్గా చేస్తున్నారు, చెత్తగా చేస్తున్నారు. కొంచెం రియాలిటీలోకి రండి. బిగ్ బాస్ ఏం ఇచ్చారో ఆ రూల్స్ పాటించండి ఫస్ట్. ఆ తర్వాత మీ సొంత తెలివితేటలు వాడండి. మీ గేమ్ మీరు ఆడండి. పక్కన వాళ్ళ గేమ్ కూడా మీరే ఆడాలనుకుంటే కుదరదు. ఇక్కడ అందరు చూస్తున్నాం కదా. అదేవిధంగా మన రీతు చౌదరి గారు అలా చేసినప్పుడు ఎవరు దాన్ని క్వశ్చన్ చేయలేదు. సో సంజన గారు మన తనుజ గారిని ఎలిమినేట్ చేశారు. తనుజ గారిని నెక్స్ట్ రౌండ్లో ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మెయిన్ టాపిక్, ఇక్కడ ఇమాన్యుయల్ తన గేమ్ తను ఆడుకున్నాడు, రాము తన గేమ్ తను ఆడుకున్నాడు. అది సపోర్ట్ ఉందా లేదా అని. ఇప్పుడు రాముకి మీరు సపోర్ట్ చేశారు కదా, దాన్ని సపోర్ట్ అంటారా అన్నారా? రీతు చౌదరి రాముకి సపోర్ట్ చేసింది కదా. ఇక్కడ ఇమాన్యుయల్కి సపోర్టర్స్ ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మన ప్రవర్తన బట్టి మనకి ఎంతమంది సపోర్ట్ వస్తారు ఏంటి అనేది ఉంటుంది. అంతేగాని నీకు సపోర్టర్స్ ఉన్నారు, అతనికి సపోర్టర్స్ ఉన్నారు, ఇతను సపోర్ట్ లేకుండా అంటే ఫస్ట్ నుంచి మీ ఇద్దరు ఆడుతుంది ఏంది? మీ ఇద్దరు సపోర్ట్ చేసుకుని ఆడుతున్నారు కదా. అలా కాకుండా ఓన్లీ ఇమాన్యుయల్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు అని ఒక ఇది పెట్టుకొని తను ఇదంతా చేసింది. ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ చెప్తానే ఉన్నారు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళాలనుకోవట్లేదు, చూద్దాము గేమ్. నిన్న ఆ బర్నీ గారి విషయంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదని చెప్పి స్టాండ్ తీసుకొని ఇమాన్యుయల్ గారు ఎందుకు నేను వెళ్ళిపోతే ఇటు స్ట్రాంగ్ కంటెండర్ ఉండరు, మీరు గేమ్ ఆడలేరు, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ వచ్చినప్పుడు గేమ్స్ చాలా వీక్ అయిపోతారు అని ఆలోచించి తను సదుద్దేశంతో నిలబడి ఉంటే తనని బ్లేమ్ చేస్తూ తన సపోర్ట్ ఎక్కడ తను వెళ్ళలేకపోతుంది అని ఆలోచించుకొని ఇంత అన్ఫేర్గా అసలు డెసిషన్ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ అందరూ ఒక డెసిషన్ చెప్పమంటే తను ఏదో చెప్పింది, రాము అంటది, రాము గురించి చెప్తే మళ్ళీ ఇంకోటి అంటది. అసలు అక్క నువ్వు ఎవరి సైడ్ సపోర్ట్ చేస్తున్నావు? గేమ్ భలే ఆడుతున్నావు అక్క. అటు సైడ్ ఉంటే ఇటు సైడ్, ఇటు సైడ్ ఉంటే అటు సైడ్. నువ్వు మెయిన్ ఓనర్స్తో నీ ఫ్రెండ్స్ అయిపోయారని చెప్పి నువ్వు లోపలికి వెళ్తే యాక్సెస్ దొరికిద్దని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు గేమ్ ఆడితే చూసే మేమందరం పిచ్చోళ్ళమా?
రితు చౌదరి గారు, మీరు ఇప్పటికైనా వాస్తవం తెలుసుకొని నీట్గా ఆడండి, అప్పుడే మీకు సపోర్టర్స్ ఉంటారు. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఆడి మీ ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేస్తే అక్కడ ఎవరు ఒప్పుకోరు. ఇమాన్యుల్ గారు లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఓకే అని చెప్పిన మాటలు చాలా చాలా అంటే ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఆయన చాలా బాధపడ్డారు. నిన్న మీరు చేసింది ఓడిపోయినందుకు కాదు, మీరు చేసిన దానికే బాధపడ్డారు ఆయన. మళ్ళీ పైపెచ్చి గేమ్ అంతా అయిపోయిన తర్వాత నేనేం తప్పు చేశాను, నేనేం చేశాను అది అన్నాను. మీరు గ్రూప్ అన్నారా, ఒక వర్డ్ని పట్టుకొని నేను అన్నానా అని అనద్దు. మీరు అన్నది అదే, ఆ మీనింగే వస్తుంది. సపోర్టర్స్ ఉన్నారు, అందరు సపోర్ట్ చేస్తేనే గెలిచాడంటే మీకు లేరు, చేయలేదు. తనకున్నారు, చేశారు, తను వద్దన్నాడు. అప్పటికి గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటము, నేను మీకు క్లోజ్ ఫ్రెండేగా ఇమాన్యుల్, వచ్చి మాట్లాడితే మీకేంటి? నిన్న కాక మొన్న పరిచయమైన వాళ్ళతో మీరేమో అన్నీ షేర్ చేసుకుంటారు. ఆల్రెడీ మీ ఫ్రెండ్ అనుకున్న వ్యక్తితో మటుకి ఏం మాట్లాడరా? మధ్యవర్తిగా మన కెప్టెన్ రావాలి, మీ ఇద్దరికి మధ్యవర్తిగా. ఆయన వచ్చి అన్నీ మాట్లాడిన తర్వాత మీరు వచ్చి మాట్లాడతారు నేను రియలైజ్ అయ్యాను అన్నట్టు. అసలు ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారు మీరు? ఇమాన్యుల్ గారికి పక్కా అన్ఫెయిర్ జరుగుతుంది అక్కడ. ఆయన వద్దనుకుంటారు, కానీ ఆయన తన వంతు తను కష్టపడి చేసుకుంటున్నాడు కదా. చూశారు కదండి, ఇట్లా ఉంటుంది వీళ్ళందరి ఆట. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.